ప్రజలు ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సీఐ చర్మందరాజు. దొంగతనాలు, సైబర్ ఫ్రాడ్స్ పై పబ్లిక్ అవగాహన కల్పిస్తున్నారు. గరడేపల్లి మండలం పోనుగోడు గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఐ. ఇక యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పోలీస్ రికార్డులలో ఒక్కసారి పేరు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశాలకు వెళ్లే విషయంలో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. మహిళలను వేధిస్తే జీవితకాలం శిక్ష పడేలా పోలీస్ దర్యాప్తు ఉంటుందని వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, చిన్నపిల్లలు వాహనాలు నడపకుండా పేరెంట్స్ చూసుకోవాలన్నారు. బెట్టింగ్ ప్రకటనలు నమ్మి డబ్బులు బెట్టింగ్ పెట్టి అప్పుల పాలు కావద్దన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని గరడేపల్లి మండలం కొనుగోడు గ్రామంలో సూర్యాపేట జిల్లా పోలీస్ తరఫున కొత్తపల్లి నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గరడేపల్లి మండలం కొనుగోడు గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకు గ్రామాలలో శాంతిని నెలకొల్పడం. అంటే గ్రామంలో ఒక కానిస్టేబుల్ స్థాయి అధికారిని ఒక గ్రామానికి కేటాయించి వారి ద్వారా సమాచారాన్ని రాబట్టుకొని మరియు గ్రామంలో ఉన్నటువంటి బ్యాడ్ క్యారెక్టర్స్ కావచ్చు, రౌడీ షూటర్స్ కావచ్చు, సస్పెక్ట్స్ కావచ్చు, ఎవరైతే ఈ సమాజానికి హాని చేసే వ్యక్తులు ఉన్నారో పోలీసు రికార్డులో నమోదైన వ్యక్తుల మీద ఒక నిఘాను ఏర్పాటు చేసి గ్రామాన్ని ఒక పరిష్కారితంగా, ఒక శాంతియుతంగా ఉండడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. అందులో భాగంగా ప్రతి బుధవారం జిల్లాలో 8 భాగాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. తర్వాత దీంట్లో ఒక కార్యక్రమానికి ఎస్పీ గారు, కొన్ని కార్యక్రమానికి డిఎస్పీ గారు, కొన్ని కార్యక్రమానికి సిఐ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. ఇవి మనకు ముందు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మనకి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రజలతో మమేకమై సూర్యాపేట జిల్లా యొక్క పోలీసు ఆ విధంగా చేయడానికి ఎస్పీ గారి ఆదేశాలు ఇందులో ముఖ్యంగా ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్తో మిళితమైనప్పుడు, పబ్లిక్కి పోలీసు మధ్యన ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడినప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా ఎస్పీ గారికి, మరియు ఈరోజు 300 మంది వరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి గడ్డపల్లిలో ఉన్నటువంటి అక్కలకు మరియు అన్నలకు అందరికీ కూడా మా పోలీస్ శాఖ హుజూర్ నగర్ సర్కిల్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.